అందరూ ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎవరు కూడా నిలబడవద్దండి. అలాగే ఎల్లప్ప గారి తరపున ఇచ్చేసినటువంటి బంధువులు, సన్నిహితులు అందరూ కూడా చైర్లలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. అందరూ కూడా ముందుకు రావాల్సింది, ఇంకా చైర్లు ఉన్నాయి, అందరూ కూడా ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. అందరూ కూడా మా పిల్లలు, మేము, మా కూతురు వీళ్ళంతా సెటిల్డ్ ఆల్సో పర్వాలేదు, ఒక స్థితిలో ఉన్నారు, ఏం బాధలేదు. కాబట్టి ఇంకా ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. అందరికీ ఒక నమస్కారాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అన్ని సంవత్సరాలు పనిచేస్తూ కుటుంబంతో కంటే ఎక్కువగా మీ సహోద్యోగులతోనే ఎక్కువగా పనిచేశారు. ఇన్ని సంవత్సరాలు మోముపై చిరునవ్వు తరగని అతని తత్వం ఈరోజు ఎక్కడో చిన్నపోయిందని చెప్పి అనుకుంటూ, ప్రతి ఉద్యోగస్తునికి కూడా పదవి విరమణ అనేటటువంటి సర్వసాధారణంగా అందరికీ తెలిసిందే. కాకపోతే ఈరోజు ఆయన రోజు వచ్చింది. అలాగే ఇంకో చిన్న విషయము, ఒక చిన్న కుటుంబము, భార్య, భర్త, ఇద్దరు పిల్లలు పెళ్ళిళ్ళయ్యి వేరే దేశంలో సెటిల్ అయ్యారు, భార్య భర్తలు. అతను యథావిధిగా తన ఉద్యోగ ధర్మానికి ఉదయం లేయాలి. ఇంకో ఎంప్లాయీస్ అందరికీ తెలిసిన విషయమే. మనం 9:30 బయలుదేరాలంటే మనం అప్పుడప్పుడు రెడీ అవుతూ ఉంటాం, ఇంట్లో తిట్లు తింటాం, భార్యతో తిట్లు తిని అప్పుడు క్యారెలు కట్టుకుని అప్పుడు బయలుదేరి డిపోలో మేనేజర్ సార్ ఏమంటారో, ఇంకొకరు ఏమంటారో, ఎంప్లాయీస్ ఏమంటారో అని చెప్పి హడావుడిగా బస్ ఎక్కి బయలుదేరుతాం. బయలుదేరిన తర్వాత టైం చూసుకుని వాళ్ళని తిట్లు తిని ఇంట్లో ఒక ఎంప్లాయీగా పనిచేస్తూ వాళ్ళని తిట్టి వాళ్ళతో క్యారెట్ కట్టించుకొని మరి బయలుదేరి మనం ఉద్యోగానికి బయలుదేరుతాం. బయలుదేరిన తర్వాత టైం అవుతుంది, ఎక్కడ టైం అవుతుంది అని చెప్పి మనకు ఉద్యోగం, కుటుంబం కంటే ఎక్కువగా ఎవరికి విలువనిస్తామని అంటే ఉద్యోగానికి, సహోద్యోగులకి ఎక్కువగా విలువనిస్తాం. అలా బయలుదేరినటువంటి వ్యక్తి బయలుదేరుతున్నాడు, టైం అవుతుంది, సార్ ఏమంటారు అని చెప్పి బయలుదేరుతూ ఉన్నారు. బయలుదేరిన తర్వాత వాళ్ళ ఆవిడ ఫోన్ చేస్తుంది. బస్సులో ఉన్నప్పుడే వాళ్ళ ఆవిడ ఫోన్ చేసిన తర్వాత టెన్షన్, ఇక్కడ డ్యూటీకి వెళ్ళాలా, ఇక్కడ ఫోన్ చేస్తే భార్య ఏమంటుందో అనేది తెలీదు. కాబట్టి భార్య ఫోన్ లిఫ్ట్ చేయడు, బస్సులోనే బయలుదేరుతుంటాడు. మళ్ళీ దిగిన తర్వాత మళ్ళీ భార్య ఫోన్ చేస్తుంది. అట్లా 10 సార్లు భార్య తన భర్తకు ఫోన్ చేస్తూనే ఉంటుంది. కానీ భర్త ఎంప్లాయీ ఫోన్ లిఫ్ట్ చేయడు. ఉద్యోగానికి వచ్చిన తర్వాత అప్పుడు రిటర్న్గా ఫోన్ చేస్తాడు. ఎక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు సరే ఎన్నిసార్లు ఫోన్ చేసింది, ఏమైందో అని చెప్పి అప్పుడు తన భార్యకు ఆ భర్త ఎంప్లాయీ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసిన తర్వాత భార్య అప్పుడు చెప్తుంది, నువ్వు రిటైర్డ్ అయ్యావు కదా, ఎందుకు వెళ్తున్నావు డ్యూటీకి అని చెప్పి. అట్లా మనం అడిక్ట్ అయి ఉంటాం. మన జాబ్కి ఏమైందాం అని అంటే అడిక్ట్ అయి ఉంటాం. రేపొద్దున మళ్ళీ సార్ గారు కూడా రావచ్చేమో చెప్పలేము. రిటైర్డ్ అయ్యి ఉన్నాడు. మనం ఎట్లా అంటే మనకి సెల్ ఫోన్ అడిక్ట్ ఎట్లయినామో, బాడీలో ఉన్నటువంటి మన ఆలోచనలు ఎట్లుంటాయో అని మనకి ఎట్లుంటాయనంటే మనం అడిక్ట్ అయి ఉంటాం. ఏదైనా అడిక్ట్ అయిన తర్వాత దానికోసమే పరిగెడతాం. 9:30, 10 అయ్యే లోపల సార్ గారి మైండ్ కూడా ఎక్కడ ఉంటుంది అంటే ఇదే ఆర్టీసీలోనే మళ్ళీ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి సార్ మళ్ళీ అలాంటివి చేసుకోకుండా పిల్లలతో సుఖ సంతోషాలతో బాలు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి, మీ నాన్నగారిని చూసుకోవాలని చెప్పి మా ఫ్రెండ్స్ తరఫున మరొకసారి ప్రత్యేకంగా పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఇస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ గివింగ్ ఫ్రమ్ ఎస్పెషలీ వై సీతారామిరెడ్డి సార్ అండ్ ఎస్పెషలీ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ దండమిడతది, అతను కలబడితే రాజకీయమే రణరంగమై రౌద్రమాడుతుంది, అతను కలబడితే ఏనుగు కుంభస్థలమే కొట్టినట్టుంటుంది. అతనే ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు, వైసీపీ నాయకులు సీతారామిరెడ్డి సార్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం.